ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. చంద్రిక, నేను మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వాడితో నాకు కష్టం, నా వల్ల కాదు అంటే విన్నారా? నా మాట వినకుండా ఎలాగైనా వాడిని కన్విన్స్ చెయ్యి అంటూ నన్ను పంపించారు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఛీ! ఏమైంది చంద్రిక? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైందా? అసలు వాడు నన్ను ఛీ! నా నోటితో నేను చెప్పలేనండి. కూల్ చంద్రిక, కూల్. ఆవేశపడకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. ఎలా చెప్పమంటారండి? వాడు నిజం చెప్పాలంటే నేను వాడితో కలిసి ఫస్ట్ నైట్కి రెడీ అవ్వాలట. వాడేదో అమాయకుడు, ఇలా అడగగానే అలా చెప్పేస్తాడు అని ఏదో వచ్చి కబుర్లు చెప్పారు కదా. ఇప్పుడు చూడండి వాడు ఎంత అమాయకుడో తెలుస్తుంది. చంద్రిక, కూల్. కాస్త నేను చెప్పేది విను. ఏంటండి, ఏంటి కూల్గా ఉండేది? ఇదేమన్నా తమాషా అనుకుంటున్నారా? అసలు నేను వాడితో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదండి. ఆ రోజు వాడితో కలిసి బయటికి వెళ్ళమన్నప్పుడే నాకు ఇరిటేషన్ వచ్చింది. సరే, మీరు అంతగా చెప్తున్నారు కదా, ఏదో విధంగా కన్విన్స్ చేయొచ్చులే అనుకుని వెళ్ళాను. వాడేమీ మీరు అనుకున్నంత అమాయకుడేమీ కాదు. ఎంతైనా ఆ వీరభద్రం కొడుకు కదా. వాడి దుర్మార్గపు లక్షణాలు అన్నీ వీడికి కూడా వచ్చుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక వాడితో మాట్లాడను. చంద్రిక, అంతా తెలిసిన దానివి నువ్వు కూడా ఇలా ఆవేశపడితే ఎలా చెప్పు? అంటే ఏం చేయమంటారు? వాడితో పాటు గదిలోకి వెళ్ళమంటారా? చంద్రిక, మరి లేకపోతే ఏంటండి? వాడొక ఎదవాని తెలిసి కూడా వాడితో కలిసి నేను ఎలా మాట్లాడతానండి? అసలు ఇదంతా కాదండి. మీరు నా మాట విని వాడి మీద ఒక పోలీస్ కేసు పెట్టండి. లోపలికి తీసుకుపోయి కుమ్మితే చచ్చినట్టు నిజాలన్నీ వాడే కక్కుతాడు. లేదంటే వాడిని తీసుకుపోయి మెడ మీద కత్తి పెట్టి నిజం చెప్తావా చేస్తావా అని బెదిరించండి. వీరభద్రానికి ఒక్కసారి మన ఇన్ఫర్మేషన్ లాగుతున్న విషయం తెలిసింది అనంటే జాగ్రత్త పడిపోతాడు. ఆ తర్వాత లక్ష్మి గారి దగ్గర మనం నిరూపించుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇంత ఆలోచించాను కాబట్టి ఆ సిద్ధు గారిని రెచ్చగొట్టి ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగమనే బాధ్యతని నీకు అప్పచెప్పాను. మీకు నా ప్రాబ్లం అర్థం కావడం లేదండి. ఏ మాత్రం అవకాశం దొరికినా వాడు చాలా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ చంద్రిక. ఒక భర్తగా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. ఆ సిద్ధు నుంచి నీకు ఎలాంటి థ్రెట్ రాకుండా కాపాడుకునే బాధ్యత నాది. ఒక పక్క వీరభద్రం రాయుడు కూతుర్ని దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెట్టాడో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నావు. ఆలస్యం చేస్తే ఆ అమ్మాయి ప్రాణాలు కూడా పోవచ్చు. ఆ వీరభద్రం నన్ను చంపడానికి రాయుడు కూతురిని కిడ్నాప్ చేసి అటు నుంచి పావులు కదుపుతున్నాడు. అతను ఆ మూడ్లో ఉండగానే మనం జాగ్రత్తగా సిద్ధు నుంచి వీరభద్రం యొక్క గత చరిత్రకి సంబంధించిన అన్ని వివరాలు సేకరించామంటే అతన్ని లాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈ పని నువ్వు ఒక్కదానివే చేయగలవు చంద్రిక. ఇది నీకు నాకు ఇద్దరికీ పరీక్ష. పాపం కౌశిక్ ఎంత అన్యాయంగా చనిపోయాడో నీకు కూడా తెలుసు. అతని ఆత్మకి శాంతి చేకూరాలన్నా, లక్ష్మి గారిని కాపాడుకోవాలన్నా, ఈ ఆస్తి వీరభద్రం లాంటి దుర్మార్గుల చేతిలో పడకుండా ఉండాలన్నా నువ్వు రిస్క్ తీసుకోవాలి చంద్రిక. సరేనండి, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి వాడితో మాట్లాడతాను. ఏదో రకంగా వాడిని కన్విన్స్ చేసి ఆ నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పుడే చెప్తున్నాను, దిస్ ఇస్ ద లాస్ట్ టైం. థ్యాంక్ యూ చంద్రిక. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. అసలు ఈ చంద్రిక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు.
భర్తని కాదనుకొని సిద్ధు చేత తాళి కట్టించుకుంది. అతన్ని రహస్యాలన్నీ తెలుసుకోవాలని చాలా ప్లాన్లు వేస్తుంది. అసలు దీనివల్ల ఏం సాధించాలనుకుంటుంది? ఈ పిచ్చోడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. భరత్ ప్లాన్ ఏదైనా ఉందా? భరత్ చంద్రిక ఇద్దరు కలిసి ఏదైనా డ్రామా ఆడుతున్నారా? మేడం కాఫీ. మేడం మిమ్మల్ని కాఫీ. ఎందుకే అలా అరుస్తావు? నెమ్మదిగా చెప్పొచ్చు కదా. నేను నెమ్మదిగానే చెప్పాను మేడం, కానీ మీరు నెమ్మదిగా లేరు కదా, అందుకే అరిచినట్టుగా వినిపిస్తుంది. ముందు కాఫీ తీసుకోండి. ఛ! ఏంటే నీలో నువ్వే తెగ మురిసిపోతున్నావు? లేకపోతే ఏంటి మేడం, మీ సమస్యలే మీరు తీర్చుకోలేక తల పట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఏకంగా పోయి ఆ సిద్ధు సమస్యల్లో తలదూరుస్తున్నారు. అయినా వాడెలా పోతే మీకెందుకండి? కాందకలేని దొరత కత్తిపేటకెందుకని ఆ సిద్ధుకి లేని బాధ మీకెందుకు చెప్పండి? పెళ్ళాం దారికి రాకపోతే ఎలా మాట్లాడుకోవాలో, ఎలా ప్రసన్నం చేసుకోవాలో అని వాడు ఆలోచించాలి కాని మీరెందుకు అనవసరంగా తలనొప్పులు తెచ్చుకుంటున్నారు? చూడండి, మోకాలు వాచిపోయి మీ బుర్ర పని చేయట్లేదు. చక్కగా భరత్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలా అని ఆలోచించాలి కాని చంద్రికని నమ్మద్దు, మీ విషయాలన్నీ బయటికి లాగడానికి తనేదో ప్లాన్ చేస్తుంది అని పోయి పోయి సిద్ధుతో చెప్తారేంటండి? అసలు మీకు అవసరమా ఇవన్నీ? మీరు ఏం చెప్పినా వాడు వినడుగాక వినడు. అనవసరంగా ఈ విషయంలో తలదూర్చి మీరు ఓడిపోతారు మేడం. నా మాట వినండి. ఏదో చక్కగా కృష్ణ రామ అనుకుంటూ జీవితం వెళ్ళబుచ్చుక ప్రతి విషయాల్లో మీరు వేలు పెట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఛ! నోరు మీవే. కృష్ణ రామ అనుకోవడానికి నేనేమైనా ముసల్దానంటే? ఆ, లేకపోతే ఎవడ 16 ఏళ్ల పొడుచు మరి బయట పడతాయి. ఏంటే వాగుతున్నావు? నేను చెప్తున్నాను కదా, వినండి మేడం. ఆ చంద్రిక భరత్ ఇద్దరు ఒక్కటే. ఏం చేసినా వాళ్ళిద్దరూ కలిసే చేస్తారు. ఒక అండర్స్టాండింగ్ తో చేస్తారు. మీరే కాసేపు అటు కాసేపు ఇటు అంటూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. లేదంటే వాళ్ళలా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? నా మాటలు సిద్ధుగాడు వినకపోవచ్చు కానీ ఆ వీరభద్రం ఖచ్చితంగా నమ్ముతాడు. డైరెక్ట్గా వెళ్ళి ఆ వీరభద్రానికే చెప్తాను. మేడం ఆగండి మేడం, నేను చెప్పేది వినండి మేడం. అనవసరంగా మీరు ఫెయిల్ అవుతారు మేడం. ఏయ్, నోరు మీవే. నువ్వు కూడా నాకు చెప్పేదాని అయిపోయావా? పోవే. ఎదురు దెబ్బ తగిలితే తప్ప మా మేడంకి మామూలుగా చెప్తే ఎక్కదు. సరే కాని రే సిద్ధు, ఆ భరత్ గాడి కంటే నువ్వే బాగుంటావు కదరా. మరెందుకురా చంద్రిక భరత్కిచ్చిన ప్రిఫరెన్స్ నీకివ్వట్లేదు? ఒక పక్కన ప్రేమ అంటుంది, కానీ నన్ను దూరం పెడుతుంది. అదేంటంటే నీ గురించి నాకు, నా గురించి నీకు తెలియాలంటుంది. నా గురించి చెప్తే నాన్న నా గతం మర్చిపోయేదాకా నన్ను తంతాడు. ఏం చెయ్యాలో ఏంటో. చిచి, ఒక మంచి జరగడానికి వీడితో ఇంత బాధలు పడాల్సి వస్తోంది.
సరసరా బాకే విషంలా సరసరా పై పై కిరారా సరసరా నీకై చంద్రిక, ఈ చీర ఎలా ఉంది సిద్ధు? నన్ను అడుగుతున్నావా? ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఏ బాలేదా? అయ్యో, ఎందుకు బాలేదు? చాలా బాగుంది. గార్జియస్. ఏంటి తినేసేలా చూస్తున్నా? అది నేను చూస్తుంటే నాకు హా, నీకు ఏదో అయిపోతుంది. హా, ఏదైతే ఏముంది, నువ్వు నన్ను నమ్మవు, నేను నిన్ను నమ్మను. మనిద్దరి మధ్య ఏ కెమిస్ట్రీ లేదు. అలాంటప్పుడు చీర తగిలితే ఏంటి, చేయి తగిలితే ఏంటి? చంద్రిక, చంద్రిక, ప్లీజ్ చంద్రిక ఆగు. అలా అనకు చంద్రిక. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా నేను ఉండలేను చంద్రిక. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం అని చెప్తున్నాను కదా, కానీ నువ్వు మాత్రం నాకు దక్కకుండా ఏవేవో కండిషన్స్ పెడుతున్నావు. ఇప్పుడు నీ కండిషన్స్ ప్రకారం నేను జరిగినవన్నీ నీకు చెప్పాలంటే నేను మా నాన్న చేతిలో చావు దెబ్బలు తినాలి. ఈ ఒక్క విషయం తప్పించి నువ్వు ఇంకేం చెప్పినా నేను వింటాను. మా నాన్న సంగతి నీకు తెలీదు. ఏదైనా తేడా వచ్చిందంటే అమ్మో, కన్న కొడుకు నన్ను కూడా చోటు నన్ను చంపేసినా చంపేస్తాడు. నన్ను అర్థం చేసుకో. నువ్వు లేకుండా నేను బ్రతకలేను చంద్రిక. సరే, నీకు చెప్పడానికి అంత ఇబ్బంది అయినప్పుడు నేను కండిషన్స్ పెట్టడం కూడా ఏం బాగోలేదు. సరే, ఒక పని చెయ్. ఏంటి చంద్రిక? అది కొంచెం చెప్పు. అదే ఈరోజు ఈరోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకో. Yes! ఎంత మంచి అవకాశం ఇచ్చావు. ఈరోజు చంద్రిక నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐ లవ్ యూ చంద్రిక, ఐ లవ్ యూ. వీరభద్రం, ఇంకా ఎంతకాలం ఆగాలరా? ఆ చంద్రికని అడ్డు తప్పించి మౌనికని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టుండావు, బాగానే ఉండాది. కానీ ఈ భరత్గాడు మాత్రం ఇక్కడ మనకి ఈ ఆస్తి చేతికి రాకుండా అడ్డుపడతానే ఉండాడు. ముందు ఆణ్ణి అడ్డు తొలగించాలరా. ఇంకా ఎంతకాలం ఆగాలా? ఈ ఆస్తి ఇదిగో వస్తాది, అదిగో వస్తాది అని చూస్తానే రోజులు గడిచిపోతా ఉండాయి. అసలు నా ఊపిరుండగానే నువ్వు కోటీశ్వరుడివి కావటం నా కండ్ల చూస్తానా లేదా? తొందర ఎందుకమ్మా? అయితాయి, అన్నీ మనం అనుకున్నట్టే అయితాయి. భరతుని చంపమని రాయుడికి చెప్పుండాను కదా, వాడు తొందరలోనే ఆడి ప్రాణం తీస్తాడు. ఆడు చంపుతాడు, ఈడు చేస్తాడు. అయినా అవతల ఉన్నది ఎవరనుకున్నావు? భరత్తు. ఆడేమన్నా మామూలోడా? ఆడెందో నువ్వు చూడలా? కత్తి పట్టుకొని నలుగురికి సమాధానం చెప్పినోడు. అట్టాంటోడ్ని ఈ ఒంటి సేతి రాయుడు ఎప్పుడురా చంపేది? రాయుడిని నేను మాత్రం ఏడ నమ్మినానమ్మా, నమ్మలేదు. అందుకే వాడి కూతుర్ని తీసుకుపోయి దాచిపెట్టుండా. ఏందిరా, ఆడి కూతుర్ని నువ్వు దాచిపెట్టినావా? మరి లేకపోతే ఆడు ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో అన్నీ నేను చూస్తానే ఉన్నాను. నా చేతికి మట్టంటకుండా ఆ భరత్ గాడి ప్రాణాలు పోవాలనే రాయుడిగాడిని ఎంచుకున్నా. వాడు నా దగ్గర నాటకాలు వేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటానా? వాణ్ణి ఎట్టా నా దారికి తీసుకురావన్నో నాకు బాగా తెలుసు. ఆడికి ఆడి కూతురు నా దగ్గరే ఉండాదని తెలుసు గాని బయటపడడు. ఆ భరత్ గాడి ప్రాణం తీస్తేనే నీ కూతురు నీకు దక్కుతాదని ఆడికి చెప్పకనే చెప్తా ఉండాను. ఖచ్చితంగా ఆడు చంపేస్తాడు. నువ్వు చూస్తా ఉంటావు. భరత్ గాడి ప్రాణం పోవడం, ఈ ఆస్తి మన చేతికి రావడం
ఆ తర్వాత లచ్చమ్మను కూడా దాని కొడుకు దగ్గరికే పంపించడం అన్నీ ఒక్కసారి జరిగిపోతాయి. మావయ్య గారు, మీరిక్కడున్నారా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏందమ్మా, ఏమైనాది? చంద్రికతో మీ అబ్బాయికి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారని మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. ఆ యమ్మిలో మార్పు వచ్చినాదని నీకెట్టా తెలుసు? చంద్రిక మీ అబ్బాయిని పిచ్చోణ్ణి చేసి మీ గురించి ఇన్ఫర్మేషన్ బయటికి తీయాలని చాలా ప్రయత్నం చేస్తుంది. ఏందమ్మీ, ఏంది నువ్వనేది? మీకు సంబంధించిన ఏదో రహస్యాన్ని రాబట్టాలని, సిద్ధుని తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసింది నేను చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. బాగా ఆలోచించుకోండి. మీరు గనక చంద్రికని నమ్మారంటే మీ గొయ్యి మీరే తీసుకున్న వాళ్ళవుతారు. తర్వాత మీ ఇష్టం. ఏందమ్మా, ఏందా అమ్మి అట్టా చెప్పిపోతా ఉండదు? అసలు ఆ సిద్ధుగాడు ఏం చేస్తా ఉన్నాడు? వాడి మీద కన్నేసుంచు. నువ్వు ఊరుకోరా. రుద్రాణి గురించి మనకి తెలియనిదా ఏంది? ఆ చంద్రిక అంటే దానికి అస్సలు పడదు. ఏదో రకంగా ఆ భరత్గాడి చేత తాళి కట్టించుకోవాలని ఏదేదో దానికి తెలిసిన ప్రయత్నాలన్నీ చేస్తా ఉండాది. దాని మాటలు నమ్మినావంటే నిండా మునిగిపోతాము. ఇదంతా రుద్రానే ఏదో కావాలని చెప్తా ఉండాది. దాని మాటలేమి నువ్వు పట్టించుకోగాకు. లేదమ్మా, మన నీడని కూడా మనం నమ్మడానికి వీల్లేదు. మౌనికని మాత్రం మనం ఎందుకు నమ్మాలా? అది కట్టుకున్న మొగుణ్ణే మోసం చేసి వచ్చుండాది. అట్లాంటిది దాన్ని మనం ఎందుకు నమ్మి ఉండాలా? ఎందుకైనా మంచిది, దాని మీద కూడా ఓ కన్నేసుంచాలా. అట్నేరా, నువ్వు చెప్పినావు కదా. ఎమ్మి సంగతి నేను చూసుకుంటాలే, నాకు వదిలే. భరత్ గారు, ఎలాగైనా సరే ఈ రోజు రాత్రికి సిద్ధు చేత నిజం చెప్పించబోతున్నానండి. గుడ్. వాణ్ణి ఎలాగైనా సరే మాటల్లో పెట్టి అన్ని వివరాలు తెలుసుకోవాలి. అసలు వీరభద్రం ఎవరు? ఆ వీరభద్రం భార్యని ఏం చేశాడు? అసలు తను బతికుందా చనిపోయిందా? అసలు వీరభద్రం ఈ ఇంటి అల్లుడిగా ఎలా వచ్చాడు? ఎలా లక్ష్మి గారిని పెళ్లి చేసుకున్నాడు? లక్ష్మి గారికి వీరభద్రం మొదటి భార్య గురించి వివరాలు తెలుసా తెలీదా? ఇలా అన్నీ తెలుసుకోవాలి చంద్రిక. చెప్తాడండి, ఇలా అన్నీ చెప్తాడు. కాకపోతే వాణ్ణి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. నా భయం కూడా అదే. నా సంగతి మీకు తెలుసు కదా. ఏదైనా తేడా వస్తే వాణ్ణి అక్కడే సమాధి చేస్తాను. నీ సంగతి కూడా నాకు బాగానే తెలుసు. నా భయం కూడా అదే. జాగ్రత్త. జాగ్రత్త పడాల్సింది నేను కాదండి, ఆ సిద్ధుగాడు. అది సరే కానీ ఆ సిద్ధు సంగతి నేను చూసుకుంటాను. ముందు మీరు రాయుడి కూతురు గురించి ఆలోచించండి. పాప ఒక్కగానొక్క కూతురు. తన కూతురికి ఏమైపోయిందో అని రాయుడు విలువలాడిపోతున్నాడండి. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని మీరే కాపాడాలి. రాయుడి కూతురిని కాపాడడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. 100% తను వీరభద్రం చేతుల్లోనే ఉంది. ఏదో విధంగా ప్లాన్ చేసి ఆ అమ్మాయిని ఎక్కడ దాచాడనేది తెలుసుకుని ఆ అమ్మాయిని సేఫ్గా తీసుకొస్తాను. ఎంత దుర్మార్గుడో చూడండి. రాయుడు ఎంతకాలం ఎంత నమ్మకంగా పనిచేశాడు. అయినా ఆ విశ్వాసం కూడా లేకుండా అతని కూతుర్ని దాచిపెట్టి ఎంత శాడిజం చూపిస్తున్నాడో చూడండి. అంతే చంద్రిక, ఎంత నమ్మకంగా పనిచేసినా వాళ్ళకంటే ఎదుగుతున్నారు అంటే తట్టుకోలేరు. అందుకే చదువు వద్దు, ఏమీ వద్దు, పెళ్లి చేసి పంపించమని రాయుడికి అనవసరమైన ఉచిత సలహా ఇచ్చాడు. దానికి తోడు రాయుడు తను చెప్పినట్టు వినాలి అంటే అతని కూతురే ట్రంప్ కార్డ్ అన్న విషయం వీరభద్రానికి బాగా తెలుసు. అందుకే కిడ్నాప్ చేసి దాచిపెట్టాడు. అలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదండి.
ఎవరికైనా పాపం పండాల్సిందే చంద్రిక. ఆ వీరభద్రం పాపం పండాలి అంటే వాడి గురించి నిజాలన్నీ తెలుసుకోవాలి. తెల్లారేసరికి అన్ని వివరాలు తెలుస్తాయండి. కొంచెం ఓపిక పట్టండి. ఆ సిద్ధుని ఎలా ట్రాప్ చేయాలో, ఎలా అతని నుంచి నిజాలన్నీ కక్కించాలో నాకు బాగా తెలుసు. ఏ ఒక్క విషయం వదలకుండా అన్నీ తెలుసుకుని మీకు చెప్తాను, సరేనా? నీ మీద నాకు నమ్మకం ఉంది చంద్రిక. కానీ జాగ్రత్త, సిద్ధు అమాయకుడేమో కానీ ఆ వీరభద్రం మాత్రం రాక్షసుడు. వాడికి ఏ మాత్రం అనుమానం వచ్చినా మనుషుల్ని చంపడానికి ఏ మాత్రం వెనకాడ్డు. మనం ప్లాన్ చేస్తే వీరభద్రం కాదు కదా, ఎవ్వరూ ఏమీ తెలుసుకోలేరు. వీరభద్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం రాదు. అంతా నేను జాగ్రత్తగా మేనేజ్ చేస్తాను. నువ్వు సిద్ధు దగ్గర నిజాలు తెలుసుకోవడంతో పాటు నీకు నిజాలు చెప్పిన విషయం వీరభద్రానికి చెప్పకుండా సిద్ధుని మేనేజ్ చేయాలి. చంద్రిక, బాగా గుర్తుపెట్టుకో. నేను చూసుకుంటాను కదా. సిద్ధు అయినా వీరభద్రమైనా నేను చెప్పినట్టే వింటారు. వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. అన్ని వివరాలు తెలుసుకొని నేను మీకు చెప్తాను, సరేనా? ఇప్పుడు నేను ఎవరో తెలియాలంతే కదా. నేను వీరభద్రానికి సొంత కొడుకుని. మా నాన్న లక్ష్మి గారిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మరి లక్ష్మి గారి మొదటి భర్త ఎవరు? ఆయన పేరు సూర్యప్రకాష్. మా నాన్నకి ఒకప్పుడు స్నేహితుడు. ఆయన చంపింది కూడా మా నాన్నే. ఆ తర్వాత మా నాన్న పథకం తెలిసి లక్ష్మి గారి వాళ్ళ నాన్నగారు మా నాన్నను దూరం పెట్టాలని చూశాడు. ఆయన కూడా మా నాన్నే చంపేశాడు.